గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఇంకా రాలే. సో కొన్ని విషయాల గురించి మాట్లాడతా అని ఈ వీడియో చేస్తున్నా. ఎస్ఎస్సి జీడీ యాస్పిరెంట్ ఎస్పెషల్లీ. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన మనకి ముందు ఇంకా పీఈటీ పిహెచ్టీ ఉంది, ఇంకా మెడికల్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఇంకా రిజల్ట్స్ కూడా అనౌన్స్మెంట్ కాలేదు. ఇక్కడ ఫేక్ సర్టిఫికేట్ల గురించి టైటిల్ చూసిరు కదా, ఫేక్ సర్టిఫికేట్ల గురించి నార్మల్గా చెప్తున్నా. బయట జరిగిన కొన్ని సిచ్యువేషన్లు, కొన్ని సంఘటనలు అవన్నీ చూసే వీడియో చేస్తున్నా. మేబీ మీరు కూడా చూసే ఉంటారు సోషల్ మీడియాలో. సో కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఫేక్ సర్టిఫికేట్స్ అనేవి ఫస్ట్ తీసుకోకూరి, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, నేను జనరల్ డిస్ట్రిక్ట్ స్టూడెంట్ అనుకో, నేను ఒక జనరల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్ని. జనరల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్ అన్నప్పుడు నీ జిల్లా ఏదో నువ్వు అదే అప్లికేషన్లో పెట్టుకోవాలి. నీ ఒరిజినల్ డిస్ట్రిక్ట్ ఏది, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ పుట్టినావు, ఎక్కడ చదువుకున్నావు, నీకు ఎంఆర్ఓ అంటే లైక్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకుంటావు, నీ ఒరిజినల్ జిల్లా ఏది, ఒరిజినల్ మండల్ ఏది, దాన్నే మనం అప్లై చేసేటప్పుడు ఆడబెట్టాలి. డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్, డిస్ట్రిక్ట్ ఆఫ్ డొమిసిల్, మన జిల్లా ఏది అదే పెట్టుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్లో పెట్టుకున్న ఆ జిల్లా నుంచేలే మళ్ళీ మనకు మెడికల్ టైంలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో నువ్వు అప్లికేషన్లో పెట్టిన జిల్లా నుంచేలే వాళ్ళు డామిసిల్ అంటారు. డామిసిల్ అన్న రెసిడెన్స్ అన్న ఒకటే, బట్ డామిసిల్ సర్టిఫికేట్ అని ఆ సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీసు స్టాంపు సైన్ వేసి దానికి నెంబర్ రాసి ఇస్తాడు, సర్టిఫికేట్ నెంబర్ రాసి. అది మనం మెడికల్ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేయాలి. డిస్ట్రిక్ట్ ఆఫ్ డామిసిల్ అది ఆ సర్టిఫికేట్లో ఉన్న జిల్లా, నీకు ఎస్ఎస్సి జీడీ అప్లికేషన్లో పెట్టిన జిల్లా రెండు మ్యాచ్ కావాలి, ఓకేనా. సో ఆధార్ కార్డు ఉంటుంది, ఆ ఆధార్ కార్డులో కూడా నార్మల్గా జిల్లా అనేది పెట్టాలి. అది ఒకవేళ నార్మల్గా ఆ జిల్లా కూడా మన జిల్లానే ఉంటుంది. ఒకవేళ పాత జిల్లాలు ఏమన్నా ఉంటే అదేం కాదు, చెప్పొచ్చు ఇది పాత జిల్లా, ఇప్పుడు కొత్త జిల్లా చేంజ్ అయింది అంటే అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నార్మల్గా అప్లికేషన్లో మాత్రం మీకు కొత్త జిల్లా ఏది ఉందో అది పెట్టుకోవాలి. ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏంటంటే, జనరల్ డిస్ట్రిక్ట్స్, నక్సల్ డిస్ట్రిక్ట్స్ అని రెండు ఉంటాయి మనకు ఎస్ఎస్సి జీడీలో. మనకి పోస్టులు ఫిల్ చేసేటప్పుడు ఇప్పుడు మన స్టేట్లో ఏపీలో కానీ, ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణలో కానీ జనరల్ డిస్ట్రిక్ట్స్ కొన్ని ఉంటాయి, నక్సల్ డిస్ట్రిక్ట్స్ కొన్ని ఉంటాయి. ఈ జనరల్ డిస్ట్రిక్ట్స్కి నార్మల్గా ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. నక్సల్ డిస్ట్రిక్ట్స్ కొన్నే ఉంటాయి, 3, 4, 5 తక్కువ నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఆ పోస్టులు ఏదైతే ఉన్నాయో నక్సల్ డిస్ట్రిక్ట్ పోస్టులకి నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. జనరల్ డిస్ట్రిక్ట్స్ పోస్ట్కి అందరు ఎలిజిబులే, నక్సల్ వాళ్ళు జనరల్ వాళ్ళు అందరూ ఎలిజిబులే జనరల్ డిస్ట్రిక్ట్స్ పోస్టులకి. బట్ కొన్ని పోస్టులు నక్సల్ జిల్లాలు కాబట్టి, అవి నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కాబట్టి, కొన్ని పోస్టులు ఓన్లీ ఫర్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి వాళ్ళకే ఇస్తారు కొన్ని పోస్టులు. వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని అక్కడ నుంచి ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి పోస్టులు ఇస్తే అందులో నుంచి మళ్ళీ మన ఫోర్సెస్కి వస్తారు యూత్ అనేది. వాళ్ళు ఒక పాయింట్ తోటి నక్సల్ డిస్ట్రిక్ట్స్కి సెపరేట్ అని పెట్టేసి నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్కి పోస్టులు అనేవి సెపరేట్ పెడతారు. ఆ సెపరేట్ పెట్టిన పోస్టులకి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు, అది ఆబ్వియస్లీ కాంపిటీషన్, ఆ జిల్లాలు కొన్నే ఉంటాయి. ఇప్పుడు ఒక 3, 4 జిల్లాలు ఉంటాయి నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. ఆ జిల్లాలల్లో 3, 4 కాబట్టి కాంపిటీషన్ ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది, తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. జాబ్ కూడా తక్కువ మార్కులు ఉంటే వస్తుంది కంపేర్ టు జనరల్ డిస్ట్రిక్ట్స్. జనరల్ డిస్ట్రిక్ట్స్లో నీకు వచ్చే మార్క్స్ నార్మల్గా కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫుల్ మంది ఉంటారు కాబట్టి హెవీ కట్ ఆఫ్ ఉంటుంది. కట్ ఆఫ్ అనేది రీచ్ కావాలి, మనం బాగా చదవాలి. ఇప్పుడున్న కాంపిటీషన్లో మంచి మార్క్స్ వస్తేనే జాబ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నెగిటివ్ థాట్ పెట్టుకొని తక్కువ మార్కులు వస్తాయి, జనరల్ డిస్ట్రిక్ట్లో హెవీ కాంపిటీషన్ ఉంటుంది అనేది పెట్టుకొని మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఫేక్ సర్టిఫికేట్స్ అంటే నక్సల్ డిస్ట్రిక్ట్స్ నుంచి సర్టిఫికేట్స్ తీసుకుంటే, సో అట్లా తీసుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది. అట్లా ఏం ట్రై చేసుకోకర్రీ. నక్సల్ డిస్ట్రిక్ట్లో కట్ ఆఫ్ ఉంటుంది కదా అని మీది జనరల్ డిస్ట్రిక్ట్ అయినప్పటికీ పోయి నక్సల్ డిస్ట్రిక్ట్ పెట్టుకొని నక్సల్ డిస్ట్రిక్ట్లో సర్టిఫికేట్ తెచ్చుకుంటా అంటారు. మళ్ళీ ఎట్లా తెచ్చుకుంటారు, నార్మల్గా డబ్బులు పెట్టో, లంచం పెట్టో, అది పెట్టో, ఇది పెట్టో, ఏదో ప్రయత్నాలు చేసి కొంతమంది ట్రై చేసి తెచ్చుకునే ప్రయత్నాలు చేయకూడదు, మీకు ప్రాబ్లం అవుతుంది, ఓకేనా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆస్పిరెంట్స్, డబ్బులు పెట్టి లంచాలు పెట్టి మీరు జనరల్ డిస్ట్రిక్ట్స్ అయ్యి ఉండి నక్సల్ డిస్ట్రిక్ట్స్ నుంచి నక్సల్ డిస్ట్రిక్ట్ అని చేంజ్ చేసుకోకూడదు. ఒక జిల్లా అయ్యి ఉండి ఇంకో జిల్లాకి చేంజ్ చేసుకోకూడదు. ఇప్పుడు నక్సల్ జిల్లా, మీరు జనరల్ జిల్లా అయ్యి ఉంది, నక్సల్ జిల్లాకి ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకొని, నక్సల్ జిల్లాకి క్యాస్ట్ చేంజ్ చేసుకొని, నక్సల్ జిల్లాకి డొమిసిల్ రెసిడెన్స్ సర్టిఫికేట్లు చేంజ్ చేసుకొని మీరు ఎస్ఎస్సి జీడీ అప్లికేషన్లో నక్సల్ జిల్లా అని పెడితే మీకే ప్రాబ్లం అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నిజం ఎవరికైనా తెలుస్తుంది, ట్రూత్ ఈజ్ ట్రూత్, ఓకేనా. ఫ్యూచర్లో అది తెలిసినప్పుడు కేసులు అవుతాయి, జాబ్ పోతుంది, నీ లైఫ్లో ఇంకో జాబ్కి అప్లై చేసుకోరాదు, క్రిమినల్ కేసులు అవుతాయి నీ మీద. నువ్వు అట్లా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి లంచాలు ఇస్తే ఆ సర్టిఫికేట్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబులు పోతాయి, వాళ్ళు జైల్లో పడతారు, నీకు డబ్బులు బొక్క అవుతాయి, నీ ఉన్న జాబ్ పోతుంది.
అది నిజం అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే తెలుస్తుంది ఎవరికో, అర్థమైందా? సో ఎవ్వరు కూడా ఒక్క పర్సెంట్ హోప్ పెట్టుకోకుర్రి, అసలు ఛాన్సే పెట్టుకోకుర్రి, అట్లా థింక్ కూడా చేయకుర్రి. మన జిల్లా ఏది దాన్నే అప్లికేషన్లో పెట్టాలి. అది నక్సల్ జిల్లా అయితే నక్సల్ జిల్లా, జనరల్ డిస్టిక్ అయితే జనరల్ డిస్టిక్, ఓకేనా? సో గట్టిగా ట్రై చేయాలి, చదవాలి. ఇప్పుడు నాది నేను కూడా ఫెయిల్ అయినా కానీ నక్సల్ జిల్లా అయితే నా కట్ ఆఫ్కి జాబ్ వస్తుంది. సో నేను నక్సల్ జిల్లాకి చేంజ్ అవుతా, సర్టిఫికెట్స్ డబ్బులు పెట్టి తెచ్చుకుంటా, ట్రై చేస్తా. ఒకవేళ పాసిబుల్ అయితే సర్టిఫికెట్స్ వస్తే మంచిగా హెల్ప్ అవుతుంది కదా అని అట్లా ఆలోచించలే నేను ఎప్పుడు. మన జిల్లా జనరల్ జిల్లాలోనే ఉంటా, ట్రై చేస్తా, గట్టిగా ఫైట్ చేస్తా, కట్ ఆఫ్ రీచ్ అవుతా ఏదో ఒక రోజు, అప్పుడు ఎగ్జామ్ క్లియర్ అవుతుంది ఆబ్వియస్లీ, ఓకేనా? నెగిటివ్ పాయింట్ పెట్టుకొని కొంతమంది అన్నా నక్సల్ జిల్లాలలో అయితే కట్ ఆఫ్ తక్కువ ఉంది కదా, నేను సర్టిఫికేట్ చేంజ్ చేసుకుంటా, ఆఫీసర్లు నాకు తెలుసు, నేను డబ్బులు ఇచ్చి సెట్ చేసుకుంటా, ఆధార్ కార్డ్ అక్కడికి చేంజ్ చేసుకుంటా, డొమిసిల్ రెసిడెన్స్ అక్కడ నుంచి తెచ్చుకుంటా, ఆ జిల్లానే పెట్టుకుంటే SSCGD అప్లికేషన్లా అని మాత్రం ఎవరైనా చెప్తే అలా థింక్ చేయొద్దు, అలా ఆలోచించొద్దు, తప్పు. ఒక బ్రదర్ లెక్క చెప్తున్నా, ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ అనేవి మళ్ళీ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది నిజం తెలిసినప్పుడు బయట రియాలిటీలో ఇలాంటి న్యూస్ సోషల్ మీడియాలో చూసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఆల్ ది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మంచిగా ఇనురి, ఫేక్ సర్టిఫికెట్స్ వద్దు. మన సర్టిఫికెట్స్ ఏదైతే ఉన్నాయో అవే పెట్టుకుందాం. మనకెంత కాంపిటీషన్ ఉంటే అంత కాంపిటీషన్లో ఫైట్ చేద్దాం. ఎవరికైతే ఫైట్ చేసి టాప్ మార్క్స్ వస్తాయో, ఎవరైతే 1:1 మెరిట్ ఉంటుందో వాళ్ళకే జాబ్ వస్తుంది. నీకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళకే జాబ్ వస్తుంది. నీకు రాలేదు అంటే నీకంటే ఎక్కువ కష్టపడ్డారు వాళ్ళకి జాబ్ వచ్చింది అంతే. నీకు రాలేదు, దట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ట్రై చేయి. నీ ఏజ్ అయిపోయేంత వరకు ట్రై చేయి. 26 సంవత్సరాలు మనకు ఓబీసీ వాళ్ళకి, SC ST వాళ్ళకి 28 సంవత్సరాల వరకు ఉన్నది. ఏంది SSCGDకి సంబంధించింది. ఏజ్ అయిపోయేంత వరకు ట్రై చేయి, తప్పు లేదు. బట్ ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టుకొని నేను జనరల్ నుంచి నక్సల్ పోతా, నక్సల్లో కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, సో జాబ్ వస్తుంది అనే పాయింట్ పెట్టుకోవద్దు. సో దిస్ ఈజ్ మై కైండ్ రిక్వెస్ట్. SSCGD జాబు ఇంకా ఏ జాబ్ అయినా సరే, వేరే ఏ జాబ్ అయినా సరే, నక్సల్ కట్ ఆఫ్లు ఆబ్వియస్లీ తక్కువ ఉంటాయి. ఎందుకంటే జనరల్ జిల్లాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ మంది అప్లై అవుతారు, ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. అది సింపుల్, అది అందరికీ తెలిసిందే. నక్సల్ జిల్లాలు తక్కువ ఉంటాయి, 2, 3, 4 ఉంటాయి. ఆ ఉన్న 4-5 నక్సల్ జిల్లాలల్లో ఆ పోస్టులు అనేవి మంచిగానే ఇస్తారు. మన జనరల్ జిల్లాలకు ఎంత ఇచ్చిరో పోస్టులు నక్సల్ జిల్లాలో కూడా పోస్టులు మంచిగానే ఇస్తారు. సో ఆ జిల్లాలకు వెళ్ళి వాళ్ళు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, తక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ వస్తుంది, మంచి జాబులు. మళ్ళీ CISFలు, CRPFలు, ITBPలు, మంచిగా SSBలు, SSFలు, మంచి పోస్టులు అనేవి వాళ్ళకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు నక్సల్స్ కాబట్టి, కాంపిటీషన్ తక్కువ కాబట్టి వాళ్ళకు వస్తుంది అంటే వాళ్ళ లక్. అది వాళ్ళ నక్సల్ జిల్లాలో ఉండడం వాళ్ళ లక్, వాళ్ళ జిల్లా నక్సల్ అవ్వడం వాళ్ళ లక్. వాళ్ళు వెళ్ళిపోయారు తక్కువ కట్ ఆఫ్ తోటి. సో నేను కూడా ఫేక్ సర్టిఫికేట్లు తీసి నక్సల్కి చేంజ్ చేసుకుంటా అనే థాట్ పెట్టుకోవద్దు. ఎవరికి లంచాలు ఇవ్వద్దు, ఓకేనా? జాబ్ వస్తుంది అని కష్టపడి ఎగ్జామ్ క్లియర్ చేయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ పెడుతుంది, అది క్లియర్ చేయి. కట్ ఆఫ్ రీచ్గా 1:8 రీచ్గా, తర్వాత 1:8 PET ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, PST ఉంటుంది. నువ్వు హైట్ ఉండాలి, చెస్ట్ ఉండాలి, ఎక్స్పాన్షన్ కావాలి, 5 km రన్నింగ్ వితిన్ 24 minutes కంప్లీట్ చేయాలి, PET PST క్లియర్ చేయాలి. నెక్స్ట్ మెడికల్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెడికల్గా వాళ్ళు చూస్తారు. ఒక SSCGD జాబ్కి మెడికల్ స్ట్రిక్టే ఉంటుంది. ఎందుకంటే నువ్వు అక్కడ అన్ని సిచ్యువేషన్స్లో నువ్వు జాబ్ చేయాలి, నువ్వు ఫైట్ చేయాలి, అక్కడ నువ్వు డ్యూటీ చేయాలి. సో నీ హెల్త్ కండిషన్ కరెక్ట్ ఉండాలి. నీ హెల్త్ కండిషన్ కరెక్ట్ ఉండాలంటే అన్నీ చెక్ చేస్తారు. అన్ని ఫిట్గా ఉంటేనే మెడికల్ ఫిట్ అవుతావు. మళ్ళీ ఫైనల్గా 1:1లో ఉంటావు. నీకు మంచి మార్క్స్ వస్తే 1:1లో మెరిట్లో ఉంటావు. ఇది నీట్గా వెళ్ళాలి, ఓకేనా? అప్పుడు జాబ్ కొట్టాలి. అప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నిజాయితీగా జాబ్ కొట్టాలి మనం. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి జాబులు కొట్టద్దు, అట్లేం చేయకూడదు. ఎవరికి లంచాలు కూడా ఇవ్వకూడదు, జాబు వస్తుంది అని అలాంటి ఏం పెట్టుకోకూడదు, ఓకేనా? సో అంతే. దీని మీద మీ అభిప్రాయం ఏంది కింద కమెంట్ పెట్టువి. అండ్ అంతే, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ అన్ఎంప్లాయ్. అండ్ అంతే, అందరికీ ఆల్ ద బెస్ట్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత గట్టిగా ప్రాక్టీస్ చేసుకోరు, ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకోరు. మంచి మార్కులు వచ్చిన వాళ్ళు టైం వేస్ట్ చేయకూడదు, ఓకే? అంతే, ఉంటా మరి. చాలా లేట్ అయిపోయింది, నైట్ టైం రికార్డ్ చేస్తున్న వీడియో 10 అవుతుంది. ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసే పడుకుంటున్నాను ఇక. ఎందుకంటే సో చూడాలి కదా, జనాలు చూస్తే కొంతమందికి ఒక్కళ్ళున్న ఆ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే చాలు. అంతే, ఒక్కళ్ళు చేంజ్ అయినా ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే నాకు అదే చాలు. సో నెగిటివ్ మైండ్ సెట్ అనేది పెట్టుకోవద్దు, పాజిటివ్గా పోదాం, మంచిగా ఉందాం, నిజాయితీగా జాబ్ కొడదాం. లేట్ అయినా పర్లేదు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ అనేది వస్తుంది. అంతే, బాయ్, గుడ్ నైట్.